హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటి ఇదేదో ఆకుకూర ఫ్రై అనుకుంటున్నారా? అవునండి, ఆకుకూర ఫ్రై. ఏంటో చెప్పుకొని గెస్ చేయగలుగుతారు ఎవరైనా? చూడటానికి ఎలా ఉంది? తోటకూర లాగా ఉంది కదా? కాదండి, కానీ గోంగూరతో ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. ఒక 2-3 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఈ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, అలాగే పల్లీలు, కట్ చేసిన ఉల్లిపాయలు 2, అలాగే గోంగూర 2 కట్టలు వలిచింది. నేనైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా గోంగూర, అదైతే పెట్టుకున్నాను అనమాట. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి 2 గరిటెలు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేగిన తర్వాత ఇంకా పల్లీలు, పచ్చిశనగపప్పు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు ఉంటే కనుక వేసుకోండి. నా దగ్గర అయితే ఇంక ఈ కర్రీ చేసేటప్పుడు కరివేపాకు లేదనమాట, అందుకని వేయలేదు. ఇవి ద్వారగా వేయించుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, 2 పెద్ద ఉల్లిపాయలు, అవి అయితే వేసుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెము ఇంగువ, తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకి ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి కదా. ఉప్పు మొత్తం ఒకేసారి వేయట్లేదు, తర్వాత వేసుకోవచ్చును. 1 స్పూన్ అయితే వేసాను, చిన్న స్పూనేనండి, చూసుకొని వేసుకోండి. ఇవి బాగా వేయించుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా, ఎందుకంటే ఉల్లిపాయలు అడుగువి మాడిపోతే పైనవేమో పచ్చిగా ఉంటాయి కదా. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా మనము ఈ గోంగూర ఏంటంటే బాగా కడిగి పొడి పొడిగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ లేకుండా ఉండాలి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే ముద్దగా అవుతుంది. నేను ఇదైతే ఇంకా ఆరబెట్టుకున్నాను. అడుగుదైతే కొంచెం తడిగా ఉంది, పైదైతే బాగా పొడి ఆడుతూ ఉందన్నమాట. ఇంకొంచెం ఫ్రై లాగా కూడా అయిపోతుంది. బాగా వడపడితే కనుక ఇంక ఈ గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. తెలిసిందే కదా, ఆకుకూర కొంచెం వేయగానే నిండుగా ఉంటుంది. చివరికి చూస్తేనేమో అడుగున ఎక్కడో ఉంటుందన్నమాట గోంగూర. ఇంకా మెల్లగా ఇది తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఆయిల్లో ఇది మొత్తం ఫ్రై అయిపోతుందన్నమాట. చూడండి ఎంత నిండా ఉండేదో ఎంత కిందకు వచ్చేసిందో. ఇది మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే అన్ని వైపులా వేగుతూ ఉండాలి కదా. మీరు కావాలంటే గోంగూరని విడిగా వేయించుకొని కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ ఉల్లిపాయలు అట్లా వేస్తే ముద్ద అవుతుంది అనుకుంటే కనుక. మనం ఆల్రెడీ 1 స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసిన తర్వాత సేమ్ అదే స్పూన్తో 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. అంటే ఆల్రెడీ 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం. కాకపోతే మనకి గోంగూరలో ఏంటంటే కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది, చూసుకొని వేసుకుందాంలేని ఫస్ట్ అయితే 2 స్పూన్లు వేసి బాగా కలుపుకున్నాను. ఇంకా నాకు అంత ఎక్కువ కారం అనిపించలేదన్నమాట, అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే గోంగూర అనేది చప్పగా ఉంటే బాగోదన్నమాట. ఈ ఫ్రై మనకి నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కడికైనా జర్నీలు అట్లా చేసేటప్పుడు, లేకపోతే మనం ఊరెళ్ళి ఇంట్లో పిల్లలు అలా ఉన్నప్పుడు కనుక ఈ కర్రీ చేసి పెట్టి వెళ్ళామనుకోండి, 2-3 రోజులైనా తినొచ్చు. ఇట్లాంటివి బెండకాయ ఫ్రైలు అట్లాంటివి మనకి 3-4 రోజులు అయితే ఉంటాయి కదా. ఇట్లా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టవచ్చు, జర్నీలో మనం కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై లాగా అయిపోయింది, పొడి పొడిలాడుతుంది. వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు. ఒకసారి ట్రై చేయండి.